నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. గైస్ ఇవాళ అయితే నేను నార్సింగ్కి వెళ్తాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మమ్మీకి డైలీ లైక్ క్యాజువల్ శారీస్ అట్లాంటివన్నీ నచ్చాయి. అండ్ నాకు కూడా కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే కావాలి లైక్ డిజైన్ చేసుకోవడానికి. అందుకని చెప్పి లేటెస్ట్ కలెక్షన్ ఏమేమి ఉన్నాయి అగైన్ అమీర్పేట్కి వెళ్తున్నాము. కొంచెం లాంగ్ అయినా కూడా మాకు ఎందుకంటే 1 అవర్ పడుతుంది అనమాట మేము ఇక్కడ నుంచి అమీర్పేట్ బ్రాంచ్కి వెళ్ళడానికి నార్సింగ్ది. బట్ మేమైతే అక్కడ కలెక్షన్ బాగుంది అని చెప్పి అక్కడికే వెళ్తున్నాము. లాంగ్ విత్ అవుట్ఫిట్ ఐడియాస్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ నేను మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటాను. సో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. నార్సింగ్ నేను ఫ్యాబ్రిక్స్వి అవన్నీ విత్ రెఫరెన్స్ పిక్చర్స్ పెడుతూ ఉంటే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సో బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద వీడియో, ఎవరైతే ఈ వీడియో చూసి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటారో, నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో రైట్ నౌ అయితే క్యాబ్ కూడా వచ్చేసింది అనమాట, బుక్ చేసేసుకున్నాం. నేను మమ్మీ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మేము అక్కడికి వెళ్ళేంత వరకు మాకు నార్సింగ్లో సేల్ ఉందని తెలియదు. సో అక్కడికి వెళ్ళాకే మాకు తెలిసింది ఏ ఫ్యాబ్రిక్ ఎనీథింగ్ మనం చిన్నదని కాదు పెద్దదని కాదు ఏది తీసుకున్నా కూడా 15% ఆఫ్ అని చెప్పి ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొన్ని అయితే చాలా ముందుకు కొనేసున్నాను అనుకోకుండా. బట్ ఇలా సేల్ ఉంటుంది అని తెలిసి ఉంటే నిదానంగా కొనుక్కుండొచ్చు అనిపించింది. ఇంకా ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. లైక్ డిజైనర్ అంటే పార్టీ వేర్ అవుట్ఫిట్స్ కాదు, కొంచెం నార్మల్ సింపుల్గా ట్రెడిషనల్వి అట్లాంటి ఫ్యాబ్రిక్స్ అన్నీ చూశాను. సో వాటి రెఫరెన్స్ పిక్చర్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా నార్సింగ్లో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి అనుకుంటే మీకు ఈజీగా అవుట్ఫిట్ కూడా ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది కూడా మెన్షన్ చేశాను కాబట్టి మీకు ఈజీ అయిపోతుంది. సో ఈసారి అయితే నాకు ఈ ఫ్యాబ్రిక్స్ చాలా బాగా నచ్చాయి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. నాకు ఈ 2 ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్స్ అయితే బాగా నచ్చాయి అనమాట. వాటిని మనం ఇలా లైక్ పెప్లం టాప్ విత్ ఇలాగా షరారా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో పెప్లం టాప్ విత్ లెహంగా లాగా కొంచెం పలాజో వస్తుంది కదా వైడ్ లెంత్, అలా డిజైన్ చేసుకున్నా కూడా మనకి లుక్ చూడడానికి లెహంగా లాగా ఉంటుందన్నమాట. సో వాటిని ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతే, పెప్లం టాప్ విత్ లెహంగా స్కర్ట్ లాగా చేసుకోవచ్చు అనమాట. ఇలా డిజైన్ చేసుకోవచ్చు, మంచిగా ఉంటాయి. ఎవరైతే బడ్జెట్లో తీసుకోవాలి అనుకుంటూ ఉంటారో ఇలా డిజైన్ చేసుకుంటే 100% ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది అనమాట. సో ఇవి కూడా అంతే. ఇవైతే నేను 1.5 ఇయర్గా చూస్తూనే ఉన్నాను. ఇవి స్టిల్ ట్రెండింగ్లోనే ఉన్నాయి నార్సింగ్లో. వీటిలో కలర్స్ కూడా చాలానే ఉన్నాయి. బట్ నేను అక్కడ ఉండేటివి చూపించాను అనమాట. సో ప్రైజెస్ అనేది కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. నేను కొన్నిటికి మెన్షన్ చేస్తూ ఉంటాను. సో మేము వెళ్ళినప్పుడైతే మాకైతే సేల్ ఉందని తెలియదు. బట్ అక్కడైతే క్రౌడ్ చాలా ఉన్నారు, ఫుల్ ఆక్యుపై అయిపోయి ఉన్నారు అన్ని ప్లేసెస్ దగ్గర. నాకైతే అసలు వీడియో తీసుకోవడానికి ఫ్యాబ్రిక్స్ మీకు అందరికి నీట్గా చూపించడానికి కూడా నాకు అర్థం కాలేదన్నమాట. బట్ మ్యాక్స్ నేను ట్రై చేశాను. అండ్ ఈ లుక్ అట్ దిస్ కలర్ గైస్, ఈ కలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ చాలా బాగా నచ్చిందనమాట ఫ్యాబ్రిక్ అవంతా కూడా. సో ఐ థింక్ ఇది 800 సంథింగ్ చేంజ్ అనుకుంటా. మనం దీన్ని ఇలాగ లెహంగా లాగా డిజైన్ చేసుకొని అలా డిఫరెంట్గా కొంచెం కాంటెంపరీ లుక్ అలా డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే మీరు ఇట్లా కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుందనమాట ఈ కలర్ అయితే. వీటిలో 3-4 కలర్స్ కూడా ఉన్నాయి. నేను స్టార్టింగ్లో చూపించాను కదా లైక్ వైలెట్ అండ్ ఐ మీన్ బ్లూ కలర్ అండ్ ఆలివ్ గ్రీన్ కలర్ అట్లాంటి మెహందీ గ్రీన్ది. సో దాంట్లో ఇది వైట్ అనమాట. అండ్ ఇందాక గ్రీన్ చూపించాను కదా లెహంగా, దీంట్లో 3 కలర్స్ ఉన్నాయంటే ఇదైతే పీచ్ కలర్. బట్ మీకు వీడియోలో కొంచెం లైట్గా కలర్ కనిపిస్తుంది కానీ ఇది కూడా కలర్ చాలా బాగుంది. సో ఇలా లెహంగా లాగా డిజైన్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీరు ఫ్రాక్స్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు అట్లాంటివి. సో నాకు ఈ ఫ్యాబ్రిక్ చూడగానే ఎగ్జాక్ట్ నాకు ఈ అవుట్ఫిట్ ఈ లుక్కే గుర్తొచ్చింది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నాకు తెలిసి పెన్ కలంకారీ ఒరిజినల్ కానీ ఆర్ఎల్స్ ఇట్లా టిష్యూలో ఇట్లా డిజిటల్ ప్రింట్స్ లాంటివి వచ్చేసాయి కదా, ఇట్లా వర్క్ వచ్చి హైలైట్వి అంతా సేమ్ రేంజ్లోనే ఉన్నట్టున్నాయి. ఇదైతే కొంచెం డ్యూయల్ కలర్ లాగా వచ్చింది. వీటిలో కలర్స్ కూడా మీకు చూపించాను. అండ్ దెన్ స్టార్టింగ్ ఫ్యాబ్రిక్స్ చూపించాను కదా, ఒక 2 కలర్స్ ఇందాక వైట్ చూపించాను కదా, వాటిలో ఈ కలర్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఇట్లా ట్రెడిషనల్ పట్టు బార్డర్ వచ్చిన ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. ఇన్ని ఆప్షన్స్ చూస్తుంటే అసలు నాకైతే అన్నీ చాలా బాగున్నాయి. ఏం తీసుకోవాలి ఏంటి అనేది ఎవరికైనా కన్ఫ్యూజ్ అవుతుంది, నాకు కూడా అలాగే కన్ఫ్యూజ్ అయ్యింది. ఇంకా తర్వాత అయితే ఇంకా కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే చూశాను. చెప్పాను కదా క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల నేనైతే మ్యాక్స్ ట్రై చేయలేదు కానీ బట్ మీకు ఆల్మోస్ట్ అన్నీ చూపించాను. సో ఇలాంటి లెహెంగాస్ ఇది కొంచెం సాఫ్ట్ క్రష్ టిష్యూ అంటారు కదా, అలాగా సాఫ్ట్గా ఉండే ఫ్యాబ్రిక్తో ఇలాగా హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది. సో ఇలాగ మనం లెహెంగాస్ లాగా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో నేను దుప్పటాస్ కూడా చూసాను అనమాట. దుప్పటాస్ కూడా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డైబుల్లో ఉన్నాయి. అండ్ ఆల్సో వాళ్ళ దగ్గర రెడీ కలర్స్ కూడా ఉన్నాయి. సో మనం ఒక అవుట్ఫిట్కి ఇక్కడే అన్ని సెట్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే ఇలాగ నెట్ మీద
ఇలాగా ఫ్లోరల్ది యాప్లిక్ వర్క్ అంటారు కదా, అలాంటివి చూశానమాట. సో అలాంటిదైతే మనం ఇలాగ కట్ చేసేసుకొని 1 మీటర్ తీసుకొని ఏదన్నా ఆర్గాన్జా ఫ్రాక్కి కానీ నెట్ ఫ్రాక్ బేస్ చేసుకొని అట్లాగా డిజైన్ చేసుకోవచ్చు. ఇందాక చూపించాను కదా కలర్, అందులోనే ఇది ఇంకోటి అనమాట, పెన్ కలంకారీ మోడల్లో ఉండేది. సో వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే చాలానే ఉన్నాయి. బట్ అక్కడ ర్యాండమ్గా నాకు కనిపించినవి నేను మీకు షూట్ చేసి చూపించాను. సో ఇంత గ్రీన్ చూసాం, లావెండర్ చూసాం, అందులో ఇది వైట్ కలర్ అనమాట. సో ఇదైతే అన్ని చోట్ల నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా కనిపిస్తూనే ఉంది ఈ కలర్స్ అయితే. సో ఇలాగ చిన్న పెప్లం టాప్ లాగా మనం ఒక 1/2 మీటర్ తీసేసుకొని రిమైనింగ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని అలా హల్దీస్కి వాటికి డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. గైస్ అట్లీస్ట్ నాకు మీరు ఎవరైనా కామెంట్ చేయండి, నేను పెట్టే లైక్ ఈ రెఫరెన్స్ పిక్చర్స్ పెడుతున్నాను కదా ఫ్యాబ్రిక్స్తో పాటు, అవన్నీ మీకు నచ్చుతున్నాయా, మీకు ఏమనిపించింది అనేది పక్కా లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. బికాజ్ నాకు తెలుస్తుంది కదా, అందుకని అడుగుతున్నాను. వాట్ ఎవర్ ఇట్ మే బి మీరు నాకు కామెంట్ చేయండి. ఆ తర్వాత అయితే నాకు ఈ బాంతినిది చాలా బాగా నచ్చింది. దీంట్లో అయితే నేను 2 కలర్స్ చూశాను, వాటి రెఫరెన్స్ పిక్చర్స్ కూడా ఇక్కడ యాడ్ చేశాను. చాలా బాగుందన్నమాట ఫ్యాబ్రిక్ అయితే. సో ఐ థింక్ ఇది మీటర్ 800 సంథింగ్ చేంజ్ ఉండే 850. సో ఎవరైతే దాండియా నైట్స్కి వెళ్తారో అలాంటి వాళ్ళకి అవుట్ఫిట్ పక్కా సెట్ అవుతుంది. అండ్ ఇందాక మనం రెడ్ కలర్ చూసాం కదా, అందులో ఇది వైట్ కలర్ అనమాట. ఇలాగ మనం యాపిల్ ఫ్లవర్స్ అంతా కట్ చేసేసి మనము డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఇదైతే టిష్యూ ఆర్గాన్జా బేస్ మీద వచ్చింది, ఇలాగ వర్క్ అంతా వచ్చేసి. సో అలాంటివి మనం శారీస్ లాగా డిజైన్ చేసుకోవచ్చు, ఆ దుప్పట్టా లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ అయితే 1950 ఆర్ 1850 మీటర్ అనేది. సో వాటిని మనం ఇలాగ యోక్ పార్ట్కి 1 మీటర్ తీసేసుకొని వర్క్ వచ్చినట్టు ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని కింద బాటమ్ అనేది ప్లేన్ తీసుకొని అలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. రెఫరెన్స్ పిక్చర్ పెట్టాను కదా, అలాగా ఎగ్జాక్ట్గా లుక్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను రెడ్ లెహంగాది ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను కదా, ఇదైతే మీటర్ 850. సో ఎగ్జాక్ట్ అలాగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇందాక చూపించిన వాటిల్లోనే వేరే డిజైన్ కలర్ కాంబినేషన్స్, ఇదైతే పక్కా మీటర్ 1950. సో 15% డిస్కౌంట్ అంటే మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి అప్రాక్సిమేట్గా. సో వీటిలో అయితే 2-3 కలర్స్ చూశాను, ఎల్లో వన్ అండ్ ఇలాగ పీచ్ కలర్. టిష్యూ బేస్ అయ్యి వచ్చింది కాబట్టి ఫ్యాబ్రిక్ అంతా కూడా లుక్ షైనింగ్గా ఉంది, చాలా మంచిగా అనిపించింది అనమాట ఈ ఫ్యాబ్రిక్ చూడగానే. అండ్ ఆల్సో ఇక్కడ రెడీ కలర్స్లో ఉండే దుప్పటా ఫ్యాబ్రిక్ అయితే చూశాను. సో వాట్ ఎవర్ మీరు హాఫ్ సారీస్కి యూస్ చేసుకోవచ్చు, ఆర్ నార్మల్ అనార్కలి డ్రెస్సెస్కి కూడా దుప్పటాస్ లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర ఇలాగ కొన్ని డ్రెస్సెస్కి షిమ్మరీ జార్జెట్ ఫ్యాబ్రిక్ అంటారు కదా, అలాంటివి చూశానమాట. ఇదైతే నేను 1 మీటర్ తీసుకున్నాను. సో నాకు ఒక శారీ ఉంది, ఆ శారీకి ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉన్నాను, ఎగ్జాక్ట్ కలర్ దొరికింది అందుకని తీసేసుకున్నా. ఇంక ఈ తర్వాత ఈ ఫ్యాబ్రిక్ చూడగానే నాకు రంకట్ శారీ గుర్తొచ్చింది. సో మనం ఇలాగ శారీలాగా కూడా స్టైల్ చేయొచ్చు వాటిని. అండ్ ఇదైతే డయబుల్ ఫ్యాబ్రిక్ అనమాట, దీని దుప్పటాలాగా వాట్ ఎవర్. ఈసారి నేనైతే నార్సింగ్లో డయబుల్వి కూడా చాలా చూసాను, ఎప్పుడు చూడలేదు. నేను ఎప్పుడు యూజువల్గా నేను రాసులకి వాటికి వెళ్తాను అనమాట, మోస్ట్లీ అది గచ్చిబౌలి బ్రాంచ్కే వెళ్ళేదాన్ని. బట్ ఈసారి అమీర్పేటలో అయితే చెప్పాను కదా, ఎప్పుడు అమీర్పేట్ బ్రాంచ్ అయితే చాలా కలెక్షన్స్ ఉంటాయని నాకు అనిపిస్తుంది. అంటే ఇవన్నీ టిష్యూ బేస్ అయిన ఫ్యాబ్రిక్ డయబుల్. సో ఈ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో. ఇదైతే దీంట్లో సింగిల్ కలరే ఉందంట, కలర్స్ అయిపోయినాయని చెప్పారు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా డిజైన్ చేసుకుంటే మస్తు ఉంటుంది. మీకు నాకు తెలిసి వీడియోలో కొంచెం క్లారిటీ కలర్ అండ్ డల్గా ఉండొచ్చు, బట్ డైరెక్ట్గా చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. వర్క్ అంతా కూడా హెవీగా ఉన్నా కూడా సింపుల్గా ఉంది, అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఫీల్ సాఫ్ట్గా అనిపించింది నాకు. ఇంకా తర్వాత సింపుల్ క్యాజువల్ అవుట్ఫిట్స్ లైక్ ఫ్రాక్స్ కానీ డే అవుట్ డ్రెస్సెస్ అట్లాంటివన్నీ డిజైన్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇక్కడ చూస్తూ ఉన్నాను నేనైతే. సో కోటాలో చూశాను, అండ్ మల్చందర్ ఇప్పుడైతే ఎక్కడ చూసినా ట్రెండింగ్లో ఉంది కదా, సో ఆ ఫ్యాబ్రిక్స్ అవన్నీ కూడా చూశాను. అవైతే లైక్ మీటర్ 400, 450, 550 అలా కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్నీ లైక్ కాటన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, మల్చందేరి అలా డిఫరెంట్వి ఉన్నాయి. కోటాలో కూడా చూశాను నేనైతే. సో కోటాలో ఇలాగ మనము యోక్ పార్ట్ అంతా వర్క్ చేసుకొని డ్రెస్ ఇలాగా ప్లెయిన్గా తీసుకోవచ్చు కదా. ఇక్కడైతే ఇట్లా రెడీగా ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా డిజైన్ చేసుకోవాలి బడ్జెట్లో అనుకుంటే ఇలాంటివి ప్లాన్ చేయండి. అండ్ హక్కోబాలో కూడా చూశాను. అండ్ దెన్ అజరక్లో కూడా మనం ఇలాగా తీసేసుకున్నాం అనుకోండి, ఇది మీటర్ అయితే 350 అనమాట. మనం కుర్తాస్ లాగా డిజైన్ చేసుకోవచ్చు, ఆ సింపుల్ ఫ్రాక్స్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. ఇందాక చూపించాను కదా మల్చందేరి, సో ఎగ్జాక్ట్ నాకు మీకు రెఫరెన్స్ పిక్చర్ చూపించగలిగాను అనమాట. దాంట్లో కలర్స్ అయితే చాలా ఆప్షన్సే ఉన్నాయి, బట్ నేను జస్ట్ ర్యాండమ్గా ఒక 2-3 కలర్స్ అయితే చూశాను. సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇదైతే మీటర్ 400. వీటిలో అయితే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇందాక రెఫరెన్స్ పిక్చర్ చూపించాను కదా, అలాగా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇలాగ సింపుల్ కాటన్ హ్యాండ్ బ్లాక్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, వాటిని అయితే ఇలాగ ఫ్రాక్స్ లాగా డ్రెస్సెస్ లాగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే అజ్రక్లో జార్జెట్ ఫ్యాబ్రిక్. వీటిలో కలర్స్ ఉంటే బాగుండు అనిపించింది. సింగిల్ కలర్ ఉంది, ఇంకో కలర్ ఏమో డల్గా ఉంది. సో అందుకని చెప్పి నేనేం తీసుకోలేదనమాట. బట్ ఫ్యాబ్రిక్ మీటర్ అయితే 850 అలాగ ఉంది. సో ఇలాగ శారీస్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు.
దాంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అజ్రక్ మోడల్ సిల్క్లో. అండ్ ఇప్పుడు చూపిస్తున్న ఇదైతే క్రష్ కాటన్ ఫ్యాబ్రిక్. సో వీటిని అయితే నాకు తెలిసి దుప్పటాస్ లాగా యూస్ చేసుకోవచ్చు. లైక్ మనం ఏదైనా మల్ చందేరి కానీ మల్ కాటన్ కానీ ప్లెయిన్ డ్రెస్ తీసేసుకుంటే దానికి ఇలాగ దుప్పటా డిజైన్ చేసుకుంటే ఒక డిజైనర్ లుక్ డ్రెస్ లాగా ఉంటుంది. సో ఇందాక చెప్పాను కదా ఇక్కత్ ఉంది అండ్ ఆల్సో కాటన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అండ్ కోటా ఫ్యాబ్రిక్స్ అట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. సో ఇదైతే మల్చందేరి ఆల్రెడీ దీనికి ఇలాగా మగ్గం వర్క్ అయితే వచ్చేసిందనమాట. ఇది మీటర్ అయితే 650. దీంట్లో అయితే కలర్ ఆప్షన్స్ చూడలేదు కానీ జస్ట్ పైన ఉంటే మీకు చూపించాను. వీటిలో కలర్ ఆప్షన్స్ ఉంటే మీరు హ్యాపీగా మగ్గం వర్క్ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగ రెడీ కలర్స్ ఉంటాయి వాటిని ఇలాగ ఫ్రాక్స్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో బ్లాక్ కూడా చూసాను అనమాట. ఇదైతే లైక్ మీటర్ 450 అలా ఉంది. అండ్ గైస్ ఇది మల్చందేరి ఫ్యాబ్రిక్కే. ఇది కొంచెం హెవీ వర్క్ వచ్చినట్టు ఉందన్నమాట. ఇందాక చూసింది కొంచెం సింపుల్గా ఉంది. ఇదైతే పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినట్టు ఉంది. సో వాటిని కూడా మనం ఇలాగ ఫ్రాక్స్ లాగా డ్రెస్సెస్ లాగా వాట్ ఎవర్ మనకి ఇష్టం వచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. బట్ ఫైనలీ మనం డిజైన్ చేసుకున్నాక లుక్ అనేది మంచిగా ఉంటే చాలు. సో ఇవన్నీ నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఇవి లైక్ లాంగ్ ఫ్రాక్స్ లాగా ఆర్ దుపటాస్ లాగా ఎక్కువ యూస్ చేస్తారు అని చెప్పారు. ఇదైతే మీటర్ ఐ థింక్ 600-700 మధ్యలో ఉంటుంది. వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ గైస్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్యాబ్రిక్స్ ఇస్తే మనం లైక్ దుప్పటాస్ లాగా యూస్ చేసుకుంటే మస్తు ఉంటుంది. ఇందా కలర్స్ చూపించాను కదా అందులోనే ఇది ఒక కలర్ అనమాట. సో ఇలాగ యోక్ పార్ట్కి 1 మీటర్ తీసేసుకొని అలాగా మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ గైస్ అనదర్ దుప్పటా ఫ్యాబ్రిక్ అనమాట. ఇది లైక్ వాట్ ఎవర్ మీ ఇష్టం అనమాట. లైక్ బ్లౌజ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. వీటిలో అయితే చాలా కలర్స్ అయితే చూసాను నేను. అండ్ డైబుల్లో కూడా ఉంది అంట ఈ ఫ్యాబ్రిక్ అయితే. ఇంకా తర్వాత ఇంకోటి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్ని కూడా చూశాను. సో అన్నిటికీ రెఫరెన్స్ పిక్చర్స్ పెడుతున్నాను కాబట్టి మీకు అందరికీ నేను చూపించేవి నచ్చుతున్నాయి అనుకుంటా. వన్స్ అగైన్ అడుగుతున్నాను లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకా తర్వాత అయితే లైలాక్ కలర్ చూశాను. సో ఇది కూడా వర్క్ వచ్చి చాలా మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ అదంతా కూడా. అండ్ ఇలా హెవీ ఎంబ్రాయిడరీ వచ్చిన లైక్ వర్క్ వచ్చినవి కూడా డయబుల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదైతే లైక్ డయబుల్ ఫ్యాబ్రిక్కే అంట. సో ఇదైతే లైక్ మీటర్ 1010 రూపీస్ ఉంది. సో రెడీగా లేని కలర్స్ మనకు నచ్చినవి డై చేయించుకోవాలనుకుంటే మనం ఇలాగ డై చేయించుకోవచ్చు. సో సేమ్ అనమాట. ఆ ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా హెవీగా ఉంది. ఇందాక చూపించాను కదా అలాంటివి. సో ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తున్నాను కదా ఇది కూడా లైక్ డైబుల్ ఫ్యాబ్రిక్కే. సో వీటిలో అయితే డిస్ప్లేలో కొన్ని కలర్స్ అయితే చూశాను. ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వేరే కలర్ కావాలి అనుకుంటే ఎగ్జాక్ట్ శారీకి కానీ హాఫ్ శారీకి అట్లాగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మనకు నచ్చిన కలర్. ఇదైతే మీటర్ 1350 ఉంది. సో ఈ ఫ్యాబ్రిక్ చూడండి జస్ట్ ర్యాండమ్గా కనిపించింది అనమాట. బ్లాక్ అనేది ఎవరికైనా చాలా బాగుంటుంది. సో అమీర్పేట్ బ్రాంచ్లో మొత్తం అంతా చేంజ్ చేసాక నేనైతే ఎప్పుడు పై ఫ్లోర్కి వెళ్ళలేదు. సో పై ఫ్లోర్కి కూడా వెళ్ళాను. ఇక్కడైతే కంప్లీట్గా శారీస్ కలెక్షన్ ఉంది. సో షిమ్మర్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అంటారు కదా వాటిలో అయితే చాలా కలర్ ఆప్షన్సే ఉన్నాయి. నేనైతే నా దగ్గర ఒక దుప్పటా ఉంది. దానికి డ్రెస్ డిజైన్ చేసుకుందాం అనార్కలి లాగా అని చెప్పి కలర్స్ అయితే చూశాను. బట్ ఎందుకో నాకు ఆ ఫ్యాబ్రిక్ చూడగానే శారీ లాగా కట్టగలుగుతామేమో కానీ అంటే అది కొంచెం రఫ్గా ఉంటుంది కదా ఈ ఫ్యాబ్రిక్స్. సో నాకు ఆ డ్రెస్సెస్కి మంచిగా ఉంటుందా లేదా అనుకొని నేనైతే ఇంకా మరి తీసుకోలేదు కన్ఫ్యూజన్లో ఉండి. ఇంకా తర్వాత అయితే ఇక్కడ శారీస్ చూసాను అనమాట. ఇలా సింపుల్ జార్జెట్ శారీస్ అట్లాంటివన్నీ ఉన్నాయి బడ్జెట్లో. సో
లాస్ట్ టైం తీసుకున్నాను కదా నార్సింగ్లో గచ్చిబౌలి బ్రాంచ్లో 4 శారీస్. సో ఇంకొకటి తీసుకుందాం అని చెప్పి 5 తీసుకున్నాను, ఈ కలర్ లేదు కదా అని చెప్పి. సో ఇదైతే శారీ 295 వితౌట్ బ్లౌజ్ వస్తుంది. సో మీ ఇష్టం అనమాట. బ్లౌజ్ ప్లెయిన్గా తీసేసుకొని శారీలాగా కట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఫ్రాక్స్ లాగా డిజైన్ చేసుకోవచ్చు బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ అవన్నీ చూశాను. అండ్ ఇవైతే జార్జెట్ శారీస్ అనమాట. ఇవన్నీ లైక్ 450 380 అలా ఉన్నాయి, డిఫరెంట్ ప్రైజెస్తో. అంటే ఇది కొంచెం క్వాలిటీ అనేది ఇంకొంచెం బెటర్గా అనిపిస్తుంది అంతే. ఇంకా కొన్ని శారీస్ అయితే చూశాను. అండ్ పై ఫ్లోర్లోనే ఇంకో సెక్షన్లో అంతా ఇలాగా లెహెంగాస్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత అయితే నేను చెప్పాను కదా ఇలాంటి ఫ్యాబ్రిక్లో డైబుల్లో ఉంది అండ్ నాకు ఎగ్జాక్ట్ ఆ కలర్ కావాలి అనుకుంటే ఇంకా తీసేసుకున్నాను. ఇంకా తర్వాత కొన్ని ఫ్యాబ్రిక్స్ మళ్ళీ యాడ్ అయ్యాయి అనమాట అక్కడ బయట కనిపిస్తే. ఇంకా అవన్నీ కూడా మీకు చూపించాను అనమాట. ఇందాక చూపించాను కదా బ్లూ అన్న పౌడర్ బ్లూ, అందులోనే ఇలాగ మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ అయితే చూశాను. సో ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది బయట చూడడానికి. అన్ని పేస్టల్ కలర్సే ఉన్నాయి. సో ఇది లైక్ పీచ్ కలర్, ఇలాగ బార్డర్ వచ్చేసి దాని మీద వర్క్ వచ్చేసింది. ఎగ్జాక్ట్ నేను రెఫరెన్స్ పిక్చర్ చూపించాను కదా, సేమ్ అలాగే ఉంది అనిపించింది నాకైతే. అండ్ వీటిలో అయితే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, పీచ్ అండ్ బ్లూ, అలాగే ఎల్లో కూడా చూపించాను. ఎల్లో అయితే కొంచెం సింపుల్గా ఉంది, ప్లెయిన్గా బార్డర్ అంతా వచ్చి కింద స్కాలప్ వర్క్ అలాగే ఇచ్చేసారనమాట లేస్ లాగా. సో వాటిలో అయితే ఇంకా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే చూసేసాను. సో ఈసారి అయితే చాలానే తీసుకున్నాం అనమాట, చూపిస్తాము మీకు మేము తీసుకున్నాము అనేది. ఇంకా బయటకు రాగానే లైట్గా చినుకులు పడుతున్నట్టు అనిపించింది. ఇంకా మంచిగా చెరుకు పాలు తాగేసి ఇంకా తర్వాత కార్న్ తీసుకొని క్యాబ్ అయితే ఎక్కేసాము. అప్పటికి ఇంకా ఈవినింగ్ టైం 5 అలా అయిపోయింది. చాలా టైం పడుతుంది ఇలాగా నార్సింగ్కి వాటికి వస్తే, అసలు టైమే తెలియదు ఎంతసేపు అక్కడ ఉన్నామని చూస్తున్నామా అనేది. ఇంకా క్యాబ్ అయితే ఎక్కేసాము. ఇంకా ఫుల్ వర్షం పడుతూ ఉన్నింది, ట్రాఫిక్ ఉన్నింది. ఇంకా లిటరలీ మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 6:30 7 అలా అయిపోయిందనమాట. నాకు ఈ చెట్లు చూస్తేనే స్టాప్ చేయాలి అనిపించింది. కోర్స్ అక్కడ వర్షం పడుతూ ఉన్నింది, మనము ఓన్ వెహికల్ అయితే ఆపచ్చు. ఇలా క్యాబ్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆపుతారో లేదో తెలియదు. ఇంకా మంచిగా క్లైమేట్ అలా బాగునింది. ఇంకా అలా చిల్ అవుతూ ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.